మాయమ్మ తల్లి శ్రీ గోదాదేవి. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఆధ్యాత్మిక జ్ఞాన పిపాసువులైన మెట్రో టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్ర వాంగ్మయంలో సుప్రసిద్ధుడైనటువంటి మహాకవి ధూర్జటి. ఆయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నారు, అష్టదిగ్గజ కవుల్లో ఒకడుగా ఉన్నారు. అద్భుతమైనటువంటి సాహిత్య సృష్టి ఆయన చేసుకుంటూ వచ్చారు. సంస్కృత వాంగ్మయం నుండి మనకు ఎరువు తెచ్చుకున్నటువంటి సాహిత్య ప్రక్రియల్లో శతక రచన ఒకటి. ఈ శతక రచన ఆదికవి నన్నయ భట్టారకుడి నుండి నేటి దాకా ఎన్నో శతకాలు వచ్చినాయి. కొన్ని వందల వేల శతకాలు ఈ ప్రక్రియలో వచ్చినాయి. ఇది నాటి నుంచి నేటి దాకా అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉండేటువంటి ప్రక్రియ. 100 పద్యాల పరిమితమైనటువంటిది శతకము అని చెప్పి మనం అంటాము. ఈ శతకాలు ముందుగా శతక లక్షణాన్ని కొద్దిగా తెలుసుకుందాం. ఈ ధూర్జటి మహాకవి అద్భుతమైనటువంటి రచనలు చేశాడని చెప్పి చెప్పుకున్నాం. ఒకటి శ్రీకాళహస్తి మహాత్మ్యము, శ్రీకాళహస్తీశ్వర శతకము. భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఒక పరాకాష్ఠ స్థితికి వచ్చిన తర్వాత రచించినటువంటి శతకం శ్రీకాళహస్తీశ్వర శతకం. ఈ శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని ధూర్జటి ఏ విధంగా రచించుకుంటూ వచ్చాడు అని చెప్పి తెలుసుకునే ముందు మనం ఈ శతక వాంగ్మయ ప్రక్రియను గురించి కొద్దిగా వివరించుకుందాం. ఈ శతకాల్లో పురాణాల్లాగా ప్రబంధాల్లాగా కథలు ప్రధానంగా ఉండవు. అంటే ఒక ఇతివృత్తం అనేటువంటిది ప్రధానంగా సాగదు. ప్రబంధాల్లో లాగా ఇది వర్ణనాత్మకంగా కూడా ఉండదు. ఇవి ముక్తకాలు అని చెప్పి నేను అంటారు. ముక్తకాలు అంటే ఏ పద్యానికి ఆ పద్యమే, ఏ పద్యం యొక్క విలక్షణత, ఏ పద్యం యొక్క విశిష్టత, ఏ పద్యం యొక్క శైలీ విన్యాసం ఆ పద్యానికి వేరువేరుగానే మనకి గోచరిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మనకి తెలుగు వాంగ్మయంలో దాదాపుగా 4,000 శతకాలు వచ్చినాయి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. ఇందులో సంస్కృతం నుంచి నేరుగా అనువాదం చేసుకున్నటువంటి శతకాలు దాదాపుగా చాలా తక్కువ, ఒక 100 లోపలే ఉంటాయని చెప్పి నేను అంటారు. కానీ తెలుగు వాంగ్మయంలో ఒక విస్తృతమైనటువంటి ప్రక్రియగా శతక వాంగ్మయం ప్రసిద్ధమైంది. దీనికి ఉండేటువంటి కొన్ని లక్షణాలు కూడా చూద్దాం. ముందుగా సంఖ్యా పరిమితి. సంఖ్యా పరిమితి అంటే శతకము అంటేనే 100 అని అర్థం. 100 అని చెప్పి నేను అనుకుంటే 108 పద్యాల దాకా శతక వాంగ్మయంలో మనకి కనపడుతూ ఉంటాయి. తర్వాత అత్యంత ప్రధానమైనటువంటిది శతక వాంగ్మయ రచనలో మకుట నియమం. మకుటము అని చెప్పినంటే ఆ శతకానికి అది ప్రాణప్రదమైనటువంటి ఒక లక్షణము. ఈ ప్రాణప్రదమైనటువంటి ఈ లక్షణము ఏదైతే ఉంటుందో అది అన్ని పద్యాలకి కూడా, శతకంలో ఉండేటువంటి అన్ని పద్యాలకి వస్తూ ఉండాలి. ఉదాహరణకి శ్రీకాళహస్తీశ్వర అనేటువంటి మకుటంతో గనక శతక రచన ప్రారంభిస్తే శ్రీకాళహస్తీశ్వర అన్నటువంటి పదం ప్రతి పద్యం చివర రావాలి. రెండవ లక్షణం అతి ప్రధానమైనటువంటిది మకుట నియమం. ఈ మకుట నియమం ప్రతి పద్యంలో కూడా ఉండాలి. ఏ మకుటమైతే కవి స్వీకరిస్తాడో, తాను చెప్పదలుచుకున్నాడో, ఎవరినైతే సంబోధిస్తూ ఉన్నాడో ఆ సంబోధన మకుటము అనేటువంటి పేరుతో ప్రతి పద్యం చివర ఆవృత్తి అవుతూ ఉండాలి.
ఉదాహరణకి ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర అనేటువంటి మకుటంతో ఆయన ఈ కాళహస్తీశ్వర శతకాన్ని రాసుకుంటూ వచ్చారు. అలా కాకుండా ఇతర ప్రసిద్ధమైనటువంటి శతకాలు కూడా మనకి చాలా ఉన్నాయి. వేమన శతకం ఉంది, విశ్వదాభిరామ వినురవేమ, అది వేమన మకుటం. అలాగే దాశరథి శతకం ఉంది, దాశరథి కరుణాపయోనిధి అనేటువంటిది మకుటం. నృసింహ శతకం ఉన్నది, దుష్ట సంహార నరసింహ దురిత దూర అనేటువంటిది. అలాగే సుమతి శతకం, కృష్ణ శతకం, ఇటువంటివన్నీ కూడా కవి ఏ నియమాన్నైతే అనుసరించి, ఏ మకుటాన్నైతే అక్కడ మకుటప్రాయంగా పద్యంలో శిఖరప్రాయంగా మనకు కనపడుతూ ఉంటుందో ఆ సంబోధన దాన్ని మకుటము అని చెప్పి నేను అంటాం. ఈ మకుట నియమం అనేటువంటిది ఈ శతక వాంగ్మయానికి అత్యంత ప్రధానమైనటువంటి లక్షణం. మరొకటి వృత్త నియమం, దీన్నే ఛందో నియమం అని కూడా అనుకోవచ్చు. ఈ ఛందో నియమం ఏమిటి అంటే కవి ఆ మకుటానికి తగినటువంటి వృత్తాన్ని ఎంచుకోవాలి, ఛందో భేదాన్ని అనుసరించాలన్నమాట. ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వర అనేటువంటి ఈ పదం అది శార్దూలంలో కానీ మత్తేభ విక్రీడతంలో కానీ ఛందశాస్త్రానికి సరిపోతుంది. కాబట్టి ఆ శతకం మొత్తం కూడా శార్దూల మత్తేభ పద్యాల్లోనే నడవాలి. అంతేకాని ఒక పద్యం ఉత్పలమాలలో చెప్పి, మరొక పద్యం సీస పద్యం చెప్పి, మరొక పద్యం ఆట వెలది తేటగీతలో చెప్పుకుంటూ రావటం అనేటువంటిది అది అసలు పరిమితం కానే కాదు, అది వాంఛనీయం కాదు, అది శతక లక్షణ నియమం కూడా కాదు. కాబట్టి ప్రధానమైనటువంటి విషయాలు ఏమిటి అంటే ఇక్కడ మకుట నియమం ఒకటి, వృత్త నియమం ఒకటి, సంఖ్యా పరిమితి ఒకటి. సాధారణంగా శతకంలో 108 పద్యాలు ఉంటాయి. 108 పద్యాలు దాటి రాసినటువంటి మహాకవులు కూడా ఉన్నారు. వాటిని ద్విశతి, త్రిశతి అని చెప్పినని అంటారు. ఉదాహరణకి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి వరలక్ష్మి త్రిశతి అంటే దానిలో 300 పద్యాలు ఉన్నాయి. 300 పద్యాలని ఆయనకి భార్యా వియోగం కలిగినప్పుడు ఆయన వరలక్ష్మి త్రిశతి అని చెప్పి రాసుకున్నారు. కాబట్టి ఇవన్నీ ఈ రకంగా జరిగిపోతూ ఉంటాయి. అయితే అనుస్యూతంగా ఉండేటువంటి ప్రబంధాల్లో కానీ ఒక కావ్యాల్లో కానీ ప్రధానంగా ఉండేటువంటి ఇతివృత్తం మాత్రం ఇందులో కనపడదు. ఏ పద్యానికి ఆ పద్యమే ఇక్కడ ఒక ముక్తకంగా భాసిస్తూ ఉంటుంది. ఇటువంటి శతకాల్లో ప్రధానంగా ఎక్కువ ఆత్మాశ్రయత్వం కనపడుతుంది. ఆత్మాశ్రయత్వం అంటే కవి తాను అనుభవించినటువంటి వేదన, భక్తి, లోకానుభవం ఏదైనా సరే తన పరంగా ఇక్కడ చెప్పుకుంటాడు. దాన్ని విన్నవిస్తున్నట్లుగా కవి హృదయం చక్కగా ఆవిష్కృతమవుతుంటుంది ఈ శతక వాంగ్మయంలో. చదివేటువంటి పాఠకుడు, వినేటువంటి శ్రోత కానీ ఆ కవి హృదయంతో తాదాత్మ్యమై గనక విన్నట్లయితే ఆ కవి భావంలోకి మనం చొచ్చుకుపోగలం. ఆ కవి వాణే మనవాకుగా ఆ భగవంతుడికి నివేదన చేయగలం. ఈ రకంగా చూసుకుంటే శతక వాంగ్మయంలో అనేకమైనటువంటి శతకాలు వచ్చినాయి. భక్తి శతకాలు, శృంగార శతకాలు, వైరాగ్య శతకాలు, నీతి శతకాలు, అధిక్షేప శతకాలు, ఈ విధంగా ఎన్నో విభాగాలతో శతక వాంగ్మయం తెలుగు సాహిత్యాన్ని ఎంతో పరిపుష్టం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ ధూర్జటి మహాకవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో చాలా ప్రధానమైనటువంటి కవిగా చాలా కాలం ఆయన వెలుగొందాడు. గొప్ప గౌరవ రాజ సన్మానాలన్నీ కూడా పొందాడు. సాక్షాత్తు కృష్ణదేవరాయలే స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో అతులిత మాధురీ మహిమ అని చెప్పి మెచ్చుకున్నాడు. స్తుతమతి అయిన ఆంధ్రకవి అన్నాడు. ఆంధ్రకవి అని చెప్పి నేనంటే ఆంధ్రకవి అని చెప్పి అక్కడ అనాల్సినటువంటి అవసరం లేదు. కృష్ణదేవరాయల గారికి చాలా భాషలు వచ్చు. ఆయన ప్రధానంగా ఆయన స్వయంగా కవి. అటు సంస్కృతము, తమిళము, కన్నడము, తెలుగు ఈ భాషలకు సంబంధించినటువంటి కవులంతా కూడా ఆయన ఆశ్రయంలో ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ కూడా పేరెన్నిక కన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి కవి పండితుడు ఈ ధూర్జటి. అందుకనే ఒకానొక సందర్భంలో చాలా గొప్పగా ఆయన్ని పొగుడుతూ ఉన్నాడనమాట. స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేలగల్గెనో ఈ అతులిత మాధురీ మహిమ. ఇంత మాధుర్యంగా ఏ విధంగా నువ్వు కవిత్వం చెప్పగలవయ్యా అని చెప్పినని అన్నట్లుగా మనకి ఒక జనశ్రుతి, ఒక పద్యం ఉన్నది. సరే, దానికేదో పక్కనే ఉండేటువంటి తెనాలి రామకృష్ణుడు కొంచెం వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు అని చెప్పి చెప్తారు. ఇది ప్రస్తుతం మనకి అప్రస్తుతం. అయితే కృష్ణరాయుడు బ్రతికున్నంతకాలం కూడా
ఎంతో గొప్ప వైభవాన్ని పొందినటువంటి ధూర్జటి, సన్మాన సత్కారాలన్నీ పొందినటువంటి ధూర్జటి కృష్ణరాయల మరణానంతరం ఎంతో వేదనకి గురైనాడు, రాజ తిరస్కారానికి గురైనాడు అని చెప్పి మనకి కొద్దిగా చారిత్రక పరిశోధనల వల్ల తెలుస్తుంది. మన వాళ్ళకి ఏంటంటే దుఃఖించాల్సినటువంటి విషయం, అద్భుతమైనటువంటి వాంగ్మయ సృష్టి మన వాళ్ళందరూ చేసుకుంటూ వచ్చారు, కవులంతా కూడా. కానీ ఏ కవి కూడా తన గురించి తన విశేషాలు గొప్పగా చెప్పుకుంటూ ఎక్కడా రాయలా. అంత పెద్ద మహాభారతాంధ్రీకరణకి శ్రీకారం చుట్టినటువంటి నన్నయ భట్టారకుడే తన గురించి ఒక్క పద్యంలో మాత్రమే చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే తిక్కన కూడా. కాబట్టి ఎంతో మహాకావ్య రచన, మహాకావ్య నిర్మాణ శక్తి ఉన్నటువంటి మహాకవులు ఎవరూ కూడా తనను గురించి తాను గొప్పగా ఎప్పుడూ పరిచయం చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఏ సందేశాన్ని ప్రజలకు అందించదలుచుకున్నారో, కావ్య రూపంలో కానీ, ప్రబంధాల రూపంలో కానీ, శతకవాంగ్మయ రూపంలో కానీ, ఏ రకంగానైనా సరే అక్కడ అది ప్రధానమైంది. కానీ తన ప్రధానాన్ని గురించి, తన ప్రాధాన్యాన్ని గురించి వివరించడానికి వీళ్ళెవరూ కూడా ఇష్టపడలేదు. తర్వాత కాలంలో వచ్చినటువంటి విమర్శకులు, పరిశోధకులు, చారిత్రక పరిశోధకులు వీళ్ళందరూ కూడా దీని మీద అనేక పరిశోధనలు చేసుకుంటూ వచ్చారు. కానీ ప్రధానంగా ధూర్జటి కవిత్వం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఈయన కాళహస్తీశ్వర శతకంలో ప్రధానంగా 3 విధాలు ద్యోతకమవుతాయి. జీవితంలో ఎన్నో నిమ్నోన్నతాలు, ఎన్నో సుఖదుఖాలు, ఎన్నో రాగద్వేషాలు, ఎన్నో మానవమానాలు అన్నిటికీ కూడా ఆయన గురైనట్లుగా ఆయన శతకం చదివితే మనకు తెలుస్తుంది. ముందు రాజులు ఆయనకి ఆశ్రయం ఇచ్చి ఆదరించారేమో కానీ తర్వాతి రాజులు మాత్రం ఆయన్ని దుఃఖాల పాలు చేశారు. ఖచ్చితంగా ఇది ఆయన చేసినటువంటి రాజనింద, రాజకీటకములు అని చెప్పి నేను అంటాడు, రాజులు మత్తులు అంటాడు, రాజ అధములు అని చెప్పిన ఓ చోట అంటాడు. ఈ విధంగా రాజనింద, రాజ తిరస్కారం, రాజదూషణ అనేటువంటిది ఈ ధూర్జటి కవిత్వంలో మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇంకా అపారమైనటువంటి భక్తి, వైరాగ్యం, జ్ఞానం, ఈ 3 కూడా ఎంతో గొప్పగా ఒక పరాకాష్ఠ స్థితికి వచ్చిన తర్వాత, జీవితంలో అనుభవాలన్నీ కూడా చూసిన తర్వాత ఈ జీవితం యొక్క విలువేంటి, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని మనం ఎందుకు వాడుకున్నాము, అద్భుతమైనటువంటి అచింత్యమైనటువంటి అవ్యయుడు, అచించుడు, అప్రమేయుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఏమాత్రం మనం గ్రహించగలిగాము అనేటువంటి ఒక పశ్చాత్తాపంతో ఈయన కవిత్వంలో ఈ భావాలన్నీ కూడా చాలా ప్రస్ఫుటంగా కనపడతాయి. ఇటువంటి మహాకవి ఒక జీవితం మలిదశలో రాసినటువంటి, ఒక పరిపూర్ణమైనటువంటి స్థితికి వచ్చిన తర్వాత, పరిపూర్ణానుభవం పొందిన తర్వాత భగవంతుడితో ఎదురుగా పెట్టుకుని సంభాషించినట్లుగా ఉంటుంది కొన్ని పద్యాలు గనక చూసినట్లయితే. మరి అంతగా ఆయన కవిత్వం ఆ దృష్టికోణంతో ఈ కాళహస్తీశ్వర శతకం అనేటువంటిది ఉంటుంది. అలాగే కాళహస్తి మహాత్మ్యంలో కూడా అలాగే కనపడుతుందండి. ఇటువంటివన్నీ కూడా కవి యొక్క ఆత్మ నివేదనని ప్రస్ఫుటంగా మనకి చూపిస్తూ ఉంటాయి. ఈ శతక వాంగ్మయం అనేటువంటిది ఈ విధంగా అద్భుతంగా ఉన్నది. మొట్టమొదటి పద్యం శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి ఈ విధంగా పేర్కొంటాడు. శ్రీ విద్యుత్కలిత జవం జవ మహాజీమూత పాపాంబుధార వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు కోల్పోయితిన్ దేవా మీ కరుణాసరత్సమయమింతే చాలు చిద్భావనా సేవన్ తామరతం పరై చిద్భావనా సేవన్ తామరతం పరై మనియదన్ శ్రీకాళహస్తీశ్వర. ఇందాక చెప్పుకున్నటువంటి శతక నియమం ప్రకారం ఇక్కడ కాళహస్తీశ్వర అనేటువంటిది మకుటం, శ్రీకాళహస్తీశ్వర అనేటువంటిది మకుటం. సాధారణంగా వాంగ్మయంలో ఏం చేస్తూ ఉంటారంటే శ్రీకారంతో మొదలు పెడతారు. శ్రీకారంతో మొదలు పెట్టడము అనేటువంటిది ఏదైనా ఏ సాహిత్య ప్రక్రియలోనైనా మనకు కనపడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ శతకంలో శ్రీకాళహస్తీశ్వర అని చెప్పి మకుటం తీసుకొని శ్రీ విద్యుత్ కలిత జవం జవ మహాజీమూత పాపాంబుధార వేగంబున, ఒక పాదం మొత్తం కూడా మంచి సమాసం వేశాడండి. సంస్కృతంలో సమాసం. ధూర్జటి ఇటువంటి సామాన్యమైనటువంటి పండితుడు కాదు. సంస్కృతం, ఆంధ్రం, జ్యోతిష్ శాస్త్రం మీద మంచి పట్టు ఉంది.
సాంఖ్యశాస్త్రం తెలుసు, యోగశాస్త్రంలో నిపుణుడు, ఎన్నో నిగూఢమైనటువంటి అద్భుతమైన ఇతర విద్యా సముపార్జనలన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. అందుకని కేవలం కవిత్వం, పాండిత్యం, రచన చేయటం ఇది ఒక్కటే కాదండి. ఎన్నో శాస్త్రాలన్నింటిలో కూడా ఆ భగవంతుడి కరుణ లేకపోతే అది సాధ్యం కాదు. ప్రయత్నపూర్వకంగా లభ్యమయ్యేటువంటి విషయాలు కావు ఇవేవి కూడా. అటువంటి ఆయన, అటువంటి కవి చిట్ట చివర్లో జీవితం ఒక పరమావధి స్థితికి వచ్చిన తర్వాత నీవే తప్ప నితఃపెరంబరుగా అని చెప్పి నేను అన్నట్లుగా ఆయన పాదాలు ఇక్కడ శరణు వేడుకుంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ శ్రీ విద్యుత్ కలితా జవం జవ మహాజీమూతము. ఇది ఏమిటి మహాజీమూతము అంటే? జీమూతము అంటే మేఘము, మహాజీమూతము అంటే ఒక గొప్ప నల్లని పెద్ద మేఘము. ఈ మేఘం ఏ విధంగా ఉన్నది? శ్రీ విద్యుత్ కలిత. శ్రీ అంటే శుభకరమైన సామాన్యార్థం. ఇక్కడ ఈయన భావంలో ఏమిటి అంటే శ్రీ అంటే సంపదలు, వైభవము, గౌరవము, అతిశయము, ఇలా ఏదైనా చెప్పుకోవచ్చు. అయితే ఇవి ఎలాంటివి? శాశ్వతంగా ఉంటాయా ఎవరికైనా? లేదు. విద్యుత్ అంటే శ్రీ విద్యుత్ కలిత. విద్యుత్ అంటే ఇక్కడ ఏంటి? తటిల్లత, విద్యుల్లత. ఈ విద్యుల్లత ఒక్క క్షణకాలం మెరుపు మెరిసిపోతుంది. అది దేన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది? నల్లటి దట్టమైనటువంటి మేఘాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. ఈ మేఘం ఎప్పుడు ఉంటుంది? వర్షాకాలంలో ఈ దట్టమైనటువంటి నల్లటి మేఘాలు కమ్ముకుంటాయి ఆకాశంలో. ఆ మేఘాన్ని ఆశ్రయించుకొని ఈ మెరుపు తీగ ఉంటుంది. దాని విశేషాలేంటో స్వల్ప విరామం తర్వాత మళ్ళీ చూద్దాం.